డోన్లో రైల్వే గేట్లు వాహనదారుల సహనానికి పరీక్షలు పెడుతున్నాయి. ఒక్కసారి గేటు పడిందంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదైనా అత్యవసర పని ఉన్నా పడిగాపులు తప్పడం లేదని వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల వేళ హడావిడిగా అండర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన పనులు ఒక్క అడుగు ముందుకు సాగలేదని చెబుతున్నారు. అయితే అందరికీ ఇబ్బంది ఉంది. పోయి రావాలంటే అని దూరాలన్నా అని కష్టమే ఉంది. ఏమే గంప ఎత్తుకొని రావాలా చేయాలన్నా అని అందరికీ ఇబ్బంది ఉంది. ఏమంటే ఇక తప్పదు అన్నట్టు ఆట పట్టుకొని ఇట పట్టుకొని దూరం వస్తున్నాం. ఏం చేస్తాం, మా కష్టాలు అట్టున్నాయి. గేట్ల పరిస్థితి చాలా అధ్వానంగా అయిపోయింది. గేట్ వేసారంటే 40 నిమిషాల నుంచి గంట సేపు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లల వృద్ధులకు, ముఖ్యంగా మహిళలకు, గర్భవతులకు చాలా ఇబ్బంది అయిపోయింది. హాస్పిటల్ పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. రోజుకి 7 సార్లు గేట్లు పడుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా 10 నిమిషాల నుంచి 40 నిమిషాల సేపు గేట్ వేస్తూనే ఉన్నారు. విన్నారుగా, ఇవి నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రైల్వే గేట్ల కారణంగా స్థానికులు పడుతున్న ఇబ్బందులు. డోన్ మీదుగా 2 రైల్వే లైన్లు వెళుతున్నాయి. ఒకటి నంద్యాల వైపు వెళ్లే లైను, 2 కర్నూలు వైపు వెళ్లే లైను. ఈ రెండింటికి మధ్య 100 మీటర్ల దూరం ఉంటుంది. రెండింటికి 2 గేట్లున్నాయి. ఒక గేటు ఓపెన్ చేశారు కదా, త్వరగా వెళ్లిపోదాం అనుకుంటే 2 గేటు మూసుంటుంది. 2 గేట్లు ఒకేసారి తెరవాలంటే అరగంటకు పైగా వేచి ఉండాల్సిన దుస్థితి. ఈ మార్గంలో నిత్యం సుమారు 10,000 మంది రాకపోకలు సాగిస్తుంటారు. వీరంతా రైలు గేట్లు ఎత్తే వరకు వేచి ఉండక తప్పని పరిస్థితి. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఎన్నికలకు ముందు 2023 జూలై 1వ తేదీన హడావిడిగా 12 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ అండర్ బ్రిడ్జ్కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు అడుగు ముందుకు పడలేదు. రైల్వే శాఖకు సమాచారం ఇవ్వకుండా, ఆ శాఖ అధికారుల్ని పిలవకుండా, వారికి తెలియకుండా ఎన్నికల కోసం మాత్రమే అండర్ బ్రిడ్జ్ నాటకం ఆడారన్న ఆరోపణలు వినిపించాయి. డోన్ నుంచి కొండపేట, చిగురుమానిపేట, త్రివర్ణ కాలనీ, రాజీవ్ గాంధీనగర్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, డిగ్రీ కళాశాల, 100 పడకల ఆసుపత్రి సహా పాతబుగ్గ, కొత్తబుగ్గ ఆలయాలకు వెళ్లాలంటే మొదట కర్నూలు గేట్ దాటాలి. ఆ తర్వాత నంద్యాల గేట్ దాటాలి. ఈ కాలనీల ప్రజలు డోన్కు రావాలన్నా ఇబ్బందులు పడాల్సిందే. ఒక్కసారిగా గేట్లు ఎత్తినప్పుడు ట్రాఫిక్ సమస్యలు సైతం తలెత్తుతున్నాయి. తమ సమస్యల్ని పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఒక గేట్ వేసినప్పుడల్లా కనీసం అంటే ఒక గంట టైం, 1/4 గంట టైం గేట్లు వేస్తున్నారు. ఫ్లైఓవర్ ఎక్కి రావాలంటే కనీసం అంటే కిలోమీటర్ పైనే ఉంది. ఇది ఇక్కడ బుగ్గన మాజీ మంత్రి వర్యులు బుగ్గన గారు శంకుస్థాపన చేసినారు, కానీ అది అండర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసినారు, కానీ అది అటు వరకే నిలబడిపోయింది. అది కాక ఈ ఫ్లైఓవర్ ఉండి కూడా అది చాలా లాంగ్ ఉంది. అక్కడ ఇక్కడ పోవడానికి దూరం అవుతుంది. ఇది గంటల కొద్దీ పడిపోతాయి సార్. అండర్ బ్రిడ్జ్ చేస్తామని అక్కడ అన్ని తీసిపెట్టి మూలకు వాడేసినారు. ఎప్పుడు మొదలు పెడతారో తెలియదు. దీని నుంచి ఎంతోమంది చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. 2 గేట్ల మధ్యన చాలా ప్రజలకి చాలా అతి సీరియస్ కూడా కష్టంగా ఉంది. ఈ గేట్ల నుంచి మాకు పెద్ద ఇబ్బంది ఉంది. కొద్దిగా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేస్తే బాగుంటుంది. ఈ గేట్లలో పోలేము, చేయలేము. వేస్తే 1-2 గంటలు ఈయన్నే కాల్చుకుంటూ పడిండాల. మాకు పోయేకి లేదు, ఏం లేదు. ఈ బ్రిడ్జ్ అయితే వేసినారు, ఏం ప్రయోజనం లేదు. అవతల వాళ్ళకే ప్రయోజనం ఉంది, మధ్యలో వాళ్ళకి లేదు. మధ్యలో ఏమైనా కాయగూరలు అవి కొనాలంటే మధ్యాహ్నం రావాల్సిందే. ఇలా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అన్న ఉంటే కొద్దిగా మాకు బాగుంటుంది. ఇక్కడ గేట్ల నుంచి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా రోజుల నుంచి ఒక గేటు బంద్ అయిందంటే 2వ గేటు ఓపెన్ అయినా కానీ 2వ గేటు బంద్ అయినా కానీ వాళ్ళు క్రాస్ చేసి పోవడానికి వీలు లేదు. ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ పోతే ఫ్లైఓవర్ కిలోమీటర్ వల్ల ఇక్కడ గేట్ పడతాయి. రైతులు కానీ ఎవరైనా కానీ ఆల్వేనా వేసుకొచ్చినోడు కానీ పైనుండి రావాల్సిందే. చాలా టైం వేస్ట్. ఈ గేట్ల వల్ల ఎవరికి ప్రయోజనం లేదు.